దేశవ్యాప్తంగా రాజకీయ వివాదంగా మారిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై పార్లమెంటు వేదికగా అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ మధ్య మాటల తూటాలు పేరాయి. డిసెంబర్ 11వ తేదీతో ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పణకు గడువు ముగిసింది. కాగా తొలగించిన ఓటర్ల వివరాలను ఈసీ వెల్లడించింది. సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ స్థానంలో 44,787 ఓట్లను తొలగించగా, ప్రతిపక్ష బీజేపీ నేత శుభేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో 2,78,212 మంది ఓటర్లు నమోదు కాగా, వారిలో 10,599 మంది పేర్లను తొలగించింది. అలాగే 2 దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్లో అక్రమంగా చొరబడిన ముస్లిం వలసదారులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ నాయకులు కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కనీసం 1 కోటి మంది బంగ్లాదేశ్ ముస్లింలు, మయన్మార్ రోహింగ్యాలు అక్రమ ఓటర్లుగా ఉన్నారని, వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు శువేందు అధికారి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపు 1.2 కోట్ల మంది అక్రమ ఓటర్లను తొలగించవచ్చని కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ శాంతన ఠాకూర్ ప్రకటించాడు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న గణాంకాలు కమలం నాయకుల ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో దాదాపు 7.66 కోట్ల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్లు మరణించడం, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, డూప్లికేట్ ఓట్లు వంటి కారణాలతో సుమారు 58 లక్షల మంది ఓటర్లను అన్ట్రేసబుల్గా గుర్తించారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మరియు తాజా రాజకీయ పరిస్థితులపై సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా బీజేపీ అనుకున్న లక్ష్యం సాధించినట్లేనా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే మనకి ఇంకా పూర్తి గణాంకాలు అందుబాటులో లేవు. మనకి ఈ నెల 16వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితాని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది. ఆ రోజు పూర్తి స్థాయిలో సమాచారం లభించే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి బీజేపీ నాయకులు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ద్వారా సుమారుగా 1,25,00,000 మంది ఓటర్లను తొలగించవచ్చు బెంగాల్లోని వాదిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు మనకి లభిస్తున్న దాని ప్రకారం సుమారు 58 లక్షల ఓటర్లను మాత్రమే తొలగించారు. అయితే వీరిలో కూడా సుమారుగా చనిపోయిన ఓటర్లే దాదాపు 24 లక్షల మంది ఉన్నారు. అలాగే అంటే వివిధ కారణాలతో అడ్రస్లు మారి అంటే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఇలాంటి ఓటర్లు 20 లక్షల మంది ఉన్నారు. అంటే ఇక్కడే 44 లక్షల మంది తెలుస్తున్నారు. ఇంకా దీనికి తోడు సుమారు 1.75 లక్షల మంది నకిలీ ఎంట్రీలు అంటే డబుల్ ఎంట్రీలు కావచ్చు ఇలా ఉన్నాయి అని తేలింది. ఇంకా 11 లక్షల ఓటర్ల జాబితా మాత్రము అంటే 11 లక్షల మంది ఓటర్లు మాత్రము ట్రేస్ అవుట్ కాలేదు. అంటే సుమారుగా 12.5 నుంచి 13 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును కోల్పోతారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా అనేది మనకు అర్థమవుతుంది మురళి. అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి. ఈ డేటాను చూసినప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ముస్లిం మైనార్టీ జనాభా గణనీయంగా ఉన్న ముషీదాబాద్, మాల్దా, ఉత్తర దీనాజ్పూర్ వంటి జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తొలగించవచ్చు అని అనుకున్నారు. అయితే ఇక్కడ చాలా తక్కువనే అన్ట్రేసబుల్ ఓటర్స్ ఉన్నాయి. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా లేవు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే హిందీ భాష మాట్లాడే ఓటర్లు కోల్కతా నగరంలో ఉన్న జోరాన్ సాకో, చౌరంగి అంటే నియోజకవర్గాలలో ఓటర్ల తొలగింపు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో దీంతో కొంతవరకు బీజేపీ నాయకుల అంచనాలు తప్పాయని చెప్పవచ్చు. ఇంకా అలాగే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఈ రాజకీయ రగడ అనేది ఇప్పట్లో ముగిసేలా మనకు కనిపించట్లేదు. మొన్న పార్లమెంట్ లో చూసాము అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ప్రయోజనాలు పొందేందుకే ప్రతి రాష్ట్రంలోనూ ఈ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణని ఎన్నికలకు ముందు హడావుడిగా చేపడుతున్నాయని ఆరోపిస్తున్నాయి. అయితే అధికార ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ మాత్రము అక్రమ వలసదారుల ఓటర్ జాబితా నుండి తొలగించడానికి ఈ ప్రత్యేక సవరణ అంటే గట్టిగా వాదిస్తుంది. మళ్ళీ ఇంకా ఈ రోజు వచ్చిన గణాంకాలను గనక మనం పరిశీలిస్తే
తృణమూల్ కాంగ్రెస్ కి కంచుకోట లాంటి ఈ ఇక్కడ దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో అత్యధికంగా 8,16,47 మంది ఓటర్లని తొలగించారు. అంటే ఇక్కడ ఈ మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో బెంగాల్ సీఎం యొక్క మేనల్లుడు ఈ నియోజకవర్గం ఎంపీగా గత లోక్సభ ఎన్నికలు 7 లక్షల మెజార్టీతో గెలిచాడు. ఇంకా అలాగే ఇంకా ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్ లో కూడా మనకి పరిశీలించినప్పుడు అక్కడ కూడా 44,787 ఓట్లను తొలగించారు. అంటే అక్కడ ఉన్నదే ఓటర్లు నమోదైన ఓటర్ల సంఖ్య 1,61,509గా కనిపిస్తుంది. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే ప్రతిపక్ష బీజేపీ నేత సువేద్ అధికారి ప్రాతినిధ్యం వహించేటువంటి నందిగాం నియోజకవర్గంలో 2,78,212 మంది ఓటర్లు నమోదైతే కేవలం 10,599 మంది పేర్లను మాత్రమే తొలగించారని తెలుస్తుంది. సో దీంతో ఇంకా ఇక్కడ మాకు బలము పట్టు ఉన్న నియోజకవర్గాలనే ఓటర్లను తొలగించారని బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ రేపటి నుంచి పెద్ద ఎత్తున వాదనలు ఆరోపణలు చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మురళి. అలాగే మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ ఎలాంటి ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్తోంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది కదా, దానికి సంబంధించి అంటే మనం ఈ సందర్భంగా ఇక్కడ ఒక 3 అంశాలను గమనించవచ్చు. ఏంటంటే లేటెస్ట్ అంశం అయితే నిన్న పార్లమెంట్ లో 150 సంవత్సరాలు అంటే వందే మాతర గీతం యొక్క పాడి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా చర్చ పెట్టింది పార్లమెంట్ లో బీజేపీ. అంటే ఇది కేవలం బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చర్చ జరిపినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మమతా బెనర్జీకి ఇక్కడ కొద్దిగా గడ్డు పరిస్థితి, అంటే ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ముందు గొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఏంటంటే తన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతను మొన్న డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ నమూనా తోటి నేను బాబ్రీ మసీదుని ఇక్కడ నిర్మిస్తాను అని చెప్పి కబీరు అక్కడ పెద్ద ఎత్తున ముస్లిం పాలిటిక్స్ అంటే మైనార్టీ బుద్ధి పాలిటిక్స్ పాల్పడ్డాడు. ఇది ఆమెకి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ తృణమూల్ కాంగ్రెస్ కి ముస్లింస్ లో పట్టుంది. ఈ మైనార్టీస్ ఇతని రూపంలోనే, ఎందుకంటే ఇతను మన హైదరాబాద్ పార్టీ అయినటువంటి ఎంఐఎం తో పోటీ పెట్టుకొని 130 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించున్నాడు. ఈ రోజు లేటెస్ట్ గా వస్తున్న దాని ప్రకారం కూడా ఈ 2 పార్టీల మధ్య ప్రాథమికంగా చర్చలు కూడా సఫలమైనట్టు ప్రకటించారు. ఇంకా అలాగే హిందూ సంఘాలు కూడా అంటే ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఈ పార్టీకే బెంగాల్ వీధుల్లోకి దిగిపోయాయి. హిందుత్వానికి మమతా బెనర్జీ రూపంలో ప్రమాదం ఉంది అని చెప్పేసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి. అలాగే మొన్న అంటే డిసెంబర్ 5వ తేదీన పంచ లఖోం కంటే గీత పాఠ్ అంటే 5 లక్షల కంఠాలతో భగవద్గీత పారాయణం అనే కార్యక్రమాన్ని కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో భారీగా నిర్వహించారు. వాళ్ళు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా కూడా స్పందన కనిపించి సుమారు 6.5 లక్షల మంది హాజరైనట్టు తెలుస్తుంది మురళి. అంటే ఇది ఈ కార్యక్రమంకి మమతా బెనర్జీని ఆహ్వానించినప్పటికీ అది హిందూ సంఘాలు అన్నప్పటికీ కూడా దాని వెనక బీజేపీ శ్రేణులు ఆర్ఎస్ శ్రేణులే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీంతో మొత్తం మీద రాబోయే ఎన్నికలలో మమతా బెనర్జీకి కొంత గడ్డు పరిస్థితి ఉంది. బీజేపీ ఈసారి డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ తోటి గట్టిగా పోరాడుతుంది. అమిత్ షా నాయకత్వంలో ఈ పార్టీకే పగడ్బందీగా ఎన్నికల వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్టుగా మనకి రాజకీయ వర్గాల నుంచి కూడా బెంగాల్ రాజకీయ వర్గాల నుంచి కూడా సమాచారం లభిస్తూ ఉంది మురళి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు. అలాగే దేశవ్యాప్తంగా రాజకీయ వివాదంగా అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పార్లమెంట్ వేదికగా ఎన్డీఏ ఇండియా బ్లాక్ మధ్య మాటల యుద్ధం అయితే తీవ్రంగా నడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. డిసెంబర్ 11వ తేదీతో ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ గడువు అయితే ముగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తొలగించినటువంటి ఓటర్ల వివరాలను అయితే ఈసీ వెల్లడించింది. భవానీపూర్ స్థానంలో
మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భవానీపూర్ స్థానంలో 44,787 ఓట్ల తొలగింపుతో దీనికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.